హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం దోశ విత్ బొంబాయి చట్నీ. సూపర్ కాంబినేషన్ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం బొంబాయి చట్నీ చేసుకుందాము. దీనికోసం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనము 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఒకసారి అలా మిక్స్ చేసుకొని 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని, మాగిన టమాటాలు తీసుకోండి, బాగుంటుంది. ఇందులో వేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేద్దాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు అలాగే ఆనియన్స్ అనేవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇంకా తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కోసము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందామండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. చూసారా, బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకున్నాము. కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి పేస్టే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ని. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా శనగపిండి తీసుకున్నాము. ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఫస్ట్ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇంకా నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేకుంటే కనుక ముందే వాటర్ వేస్తే పిండి అంతా ఉండలు అయిపోతుంది. తర్వాత ఇంకా ఇందులో వేసుకున్నాము. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి, లేకుంటే కనుక ఉండలు కట్టేస్తుంది. తర్వాత ఇంకా మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని ఇంకా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఒకసారి అంతా అలా మిక్స్ చేసుకొని ఇంకా ఉడుకు పడుతుంది కదా, ఇలా కొంచెం బుడగలు అలా వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి గట్టిగా అయిపోకూడదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఎర్రకారం కోసము ఇక్కడ నేను 3 ఆనియన్స్ను కట్ చేసుకొని తీసుకున్నానండి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు కారం పొడి వేసుకున్నాను. ఒట్టిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకా దోశ వేసుకుందాము. ఇంకా పెన్నం వేడైన తర్వాత ఇక్కడ నేను కొన్ని వాటర్ చల్లానండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ ముందే దోశ పిండిని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఒక గరిట దోశ పిండి వేసుకొని పెన్నం అంతా స్ప్రెడ్ చేసుకుందాము. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసాను. నేను దోశనేం ఫ్లిప్ చేయనండి, కొద్దిగా కాలిన తర్వాత ఇంకా అలాగే ఎర్రకారం అనేది పట్టిస్తాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా తర్వాత పప్పుల పొడి వేస్తున్నాను. దోశ ఎర్రగా కాలిన తర్వాత ఇంకా మనము ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ రెడీ అండి. కావాలంటే మీరు
దోశలోనే బొంబాయి చట్నీ వేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.